కర్నూలు బస్సు ప్రమాదం ఇంకా మర్చిపోనే లేదు. ఇప్పుడు అదే బస్సు ఇంకొకసారి అదే వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు ఇంకోసారి ప్రమాదానికి గురైందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ పెదంబరపేటలో ప్రమాదం చోటు చేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వచ్చిన పరిస్థితి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పొగలు కక్కిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రమాద సమయంలో బస్సులో ఏకంగా 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతోంది ఈ ట్రావెల్ బస్సు. గంట నుంచి చలిలో రోడ్డుపైనే ఉన్నారు ప్రయాణికులు. వాళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. ఇటీవల కర్నూలులోను ట్రావెల్ బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. 19 మంది మరణించారు. ఆ ఘటన మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక ఘటన వేమూరి కావేరి ట్రావెల్స్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అది వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆ హైవే మీద ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళ లగేజీతో వాళ్ళు రోడ్డు మీద నిల్చుడిపోయిన పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు. వేమూరి కావేరి ట్రావెల్స్ కి బస్సు సంబంధించి అండ్ నౌ ద బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ పెదంబరపేటలో ఈ ప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్ బస్సులో పొగలు వ్యాపించాయి. ఓవర్ హీట్ తో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతూ ఉండగా ఈ ట్రావెల్ బస్సులో ఇటు పొగలు వ్యాపించిన పరిస్థితి. గంట నుంచి చలిలోని అక్కడ ఉన్నారు ప్రయాణికులు.